ఏమండి, ఎలా ఉన్నారు? అదేనండి, ప్రతి సంవత్సరం మనకి మన వ్యాపారంలో లాభం వస్తుంది కదా. ఈ సంవత్సరం కూడా లాభం వస్తే అమ్మాయి పెళ్లి ఘనంగా చేద్దాం అనుకున్నాం కదా. ఏంటి, నష్టపోయామా? అయ్యో, ఇప్పుడు ఎలా? ఇదేంటి, నాకు అమ్మగారు మనం ట్యూబ్లైట్ లాగా వెలిగిపోయింది. ఇప్పుడేంటి మాడిపోయిన బల్బులకు పెట్టారు? అమ్మగారు, అమ్మగారు, ఎందుకు అమ్మగారు దిగులుగా ఉన్నారు? చెప్పండి అమ్మగారు. నా బాధ నీకు చెప్తే నేను నారుస్తావా తీరుస్తావా? అది కాదు అమ్మగారు, చెప్పండి. అదేరా పుల్లయ్య, ప్రతి సంవత్సరం మనకి మన వ్యాపారంలో లాభం వస్తుంది కదా. వస్తుంది. ఈ సంవత్సరం కూడా మనకి మన వ్యాపారంలో లాభం వస్తే అమ్మాయి గారు పెళ్లి గ్రాండ్గా చేద్దాం అనుకున్నాను. కానీ మన వ్యాపారంలో మనం నష్టపోయామంట. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. దీనికి అమ్మగారు మీరు ఎంత కంగారు పడుతుంది? మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారుగా. నాకెవరున్నారు? అదేంటి అమ్మగారు అట్టంటారు? సింగరు, హీరోయిన్లు, బిజినెస్ మ్యాన్లు వీళ్ళందరూ లేరు? మంచి ఐడియా ఇచ్చావు పుల్లయ్య. నువ్వు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయపో, నేను వాళ్ళకి ఫోన్ చేసి ఇన్వైట్ చేస్తాను. అలాగే అమ్మగారు. అమ్మయ్యా, నా ఫ్రెండ్స్ అందరినీ పిలిచేసా. నా ఫ్రెండ్స్ అందరూ వస్తా అన్నారు. ఏసయ్య, నా కూతురు పెళ్లి ఎటువంటి ఆటంకం లేకుండా జరిగేలా సహాయం చేయండి ఏసయ్య. పుల్లయ్య, ఎవరో వచ్చారు చూడు. అలాగే అమ్మగారు. యేసయ్య, మీరేనాది? నిజమే, యేసయ్య వచ్చారు. అమ్మగారు, 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 యేసయ్య వచ్చారండి. ఎవర్రా? అదే అమ్మగారు, మనం రోజు ప్రార్థన చేస్తామే ఆ యేసయ్య వచ్చారు అమ్మగారు. ఏంటి, మన ఏసయ్య వచ్చారా? పద పద. ఏసయ్య, నిజంగానే మీరు మా ఇంటికి వచ్చారా? రండి రండి. రండి ఏసయ్య, వచ్చి ఫస్ట్ ప్లేస్ లో కూర్చోండి. అమ్మగారు, యేసయ్యని చూస్తుంటే వాళ్ళొక రాజుని చూసినంత సంతోషంగా ఉంది అమ్మగారు. అవును పుల్లయ్య, నువ్వు వెళ్ళి నీ పని చూసుకోపో. ఏసయ్య, మా ఇంటికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఏసయ్య. నాకు కొంచెం పని ఉంది, చూసుకొని వస్తా. అలాగే కుమారి. పుల్లయ్య, ఎవరో వచ్చారు చూడు. అలాగే అమ్మగారు. వీరేన్ గారు, మీరా? ఆగండి, అమ్మగారు తీసుకొస్తా. అమ్మగారు, 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 బిందు గారు వచ్చారండి. బిందె ఎవర్రా? అదే అమ్మగారు, సినిమాల్లో హీరోయిన్ పక్కన డాన్స్ చేస్తా ఉంటారు చూసారా? తెల్లగా, అందంగా, దేవకళ్ళక్క మెరిసిపోతూ ఉంటారు చూసారా? ఆవిడ గారు వచ్చారు. అరే, అది బిందె కాదురా, బింద్రే, సోనాలి బింద్రే. ఆ బిందు గారు వచ్చారు. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకొని రా పో. ఏ పుల్లయ్య, సొల్లు కాచిన చాలే కానీ ఎన్ని పని చూసుకోపో. హాయ్ సోనాలి, హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను. నీ మూవీస్ అన్నీ చూస్తున్నాను. నువ్వే నా ఫేవరెట్ హీరోయిన్. అవునా? అవును, ప్రెసెంట్ ఏ మూవీలో యాక్ట్ చేస్తున్నావు? రాజమౌళి మహేష్ బాబుల మూవీ ఉంది కదా, వారణాసి, అందులో నేనే హీరోయిన్. అవునా? అవును, నీ మూవీ ఏదో ఇనుపరేకులకి ఏదో అవార్డు వచ్చిందంట. యా, నంది అవార్డు వచ్చింది. వావ్, గ్రేట్, కంగ్రాచులేషన్స్. రారా, వచ్చి సెకండ్ ప్లేస్ లో కూర్చో. వాట్? నాకు సెకండ్ ప్లేసా? నువ్వు పిలిచా అని షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని వస్తే నాకు సెకండ్ ప్లేస్ ఇస్తావా? ఇస్తే ఫస్ట్ ప్లేస్, లేకపోతే వెళ్ళిపోతా. అమ్మో, ఈ సోనాలి వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? మరి ఫస్ట్ ప్లేస్ లో ఏసై ఉన్నారుగా. పర్లేదులే, మన ఏసయ్యగా. సెకండ్ ప్లేస్ లో కూర్చోమని అడుగుదాం. ఏసయ్యా, సెకండ్ ప్లేస్ లో కూర్చోరా. రావే బింద్రేరా, వచ్చి ఫస్ట్ ప్లేస్ లో కూర్చో. పుల్లయ్య, బింద్రేకి ఏం కావాలో చూసుకో.
హీరోయిన్ గారు చెప్పు. ఇంకోసారి ముట్టుకోవచ్చా? ఇదేంటి తెల్లగా ఉంది? బూడిదా? పొయ్యిలో బూడిదా? అంటే హీరోయిన్లు తెల్లగా అందంగా కనిపించడానికి బూడిద రాసుకుంటారా? పొయ్యిలో బూడిద? హే, ఇంత కాస్ట్లీ మేకప్ ని పట్టుకొని బూడిద గిడిద అంటావేంటి? కాదు, ఇది మా పొయ్యిలో బూడిదే. ఇంకోసారి బూడిద గిడిద అంటే షూట్ చేసేస్తా. షూట్ చేసినా ఏం చేసినా ఇది మాత్రం మా పొయ్యిలో బూడిదే. హే కుమారి, నీ సర్వెంట్ చూడు, ఇంత కాస్ట్లీ మేకప్ ని పట్టుకొని బూడిద గిడిద అంటున్నాడు. సారీ బింద్రే, నువ్వు కూర్చో, నేను మాట్లాడతా. ఏం బాగావురా? అమ్మగారు, హీరోయిన్లు తెల్లగా అందంగా ఉంటారనుకుంటే బూడిద రాసుకుంటున్నారు అమ్మగారు. ఒరే, అది బూడిది కాదురా, మేకప్. అది రాసుకోపోతే వాళ్ళ మొహాలు చూడలేం, దరిద్రంగా ఉంటారు. అయినా నీకెందుకు, నీ పని చూసుకోపో. అన్ని జరుగుతాయి ఏంటి? పుల్లయ్య, ఎవరో వచ్చారు చూడు. అలాగే అమ్మగారు. ఓ డాక్టర్ గారు, మీరా? ఆగండి, అమ్మగారిని పిలుచుకొస్తా. అమ్మగారు, శెట్టి గారు వచ్చారండి. సెట్లు బాండీలు ఎవర్రా? అదే అమ్మగారు, కోసి కుట్లేస్తారే ఆ శెట్టి గారు వచ్చారు. ఏంటి, కోసి కుట్లేయడమా? అదేనండి, డాక్టర్ శెట్టి గారు వచ్చారు. ఒరే, అది శెట్టి కాదురా, శెట్టి, శిల్పా శెట్టి. అదేనండి, ఆ శెట్టి గారు వచ్చారు. ఒరే, ఇంకోసారి శెట్టి బాండీలు అన్నావు అనుకో, అదే కిడ్నీలు ఎవరో లేపేసిద్ది, నువ్వు అవుటేహా. డాక్టర్ గారు టీ కాఫీ లాంటివి ఏం తాగరు, జ్యూస్ తీసుకొని రా పో. రండి డాక్టర్ గారు, రండి. త్వరగా చెప్పు కుమారి, నువ్వు పిలిచావని ఆపరేషన్ మధ్యలో వదిలిపెట్టొచ్చా. మరి పేషెంట్ పరిస్థితి? ఏం పర్లేదు, మా కాంపౌండర్ ఉన్నాడుగా, వాడు చూసుకుంటాడులే. నేను కోసి వచ్చా కదా, వాడు కుట్లేసేస్తాడు. రండి, వచ్చి కూర్చోండి. కూర్చోడం కాదు కుమారి, నేను అర్జెంటుగా వెళ్ళి 2 కాళ్ళు 3 చేతులు కోసేయాలి. 2 కాళ్ళు 3 చేతులు కోసేస్తారా? కోసేయడం అంటే కోసి కుట్లేసి ఆపరేషన్ చేయాలి. అమ్మయ్యా, రండి, వచ్చి 3rd ప్లేస్లో కూర్చోండి. ఏంటి, నేను 3rd ప్లేస్లో కూర్చోడమా? నేను ఎంత పెద్ద డాక్టర్నా తెలుసా? రోజుకి 10 మందికి డెలివరీ చేసి 20 ఆపరేషన్లు చేస్తా. నన్ను 3rd ప్లేస్లో కూర్చోమంటావా? నాకు 2nd ప్లేస్ ఇస్తే ఇవ్వు, లేదంటే వెళ్ళిపోతా. అమ్మో, ఈ డాక్టర్ వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? మరి 2nd ప్లేస్లో ఏసై ఉన్నారుగా. పర్లేదులే, మన ఏసయ్యగా 3rd ప్లేస్లో కూర్చోమని అడుగుదాం. ఏసయ్య, 3rd ప్లేస్లో కూర్చోరా. రమేష్ శెట్టిరా, వచ్చి 2nd ప్లేస్లో కూర్చో. పుల్లయ్య, డాక్టర్కి ఏం కావాలో చూసుకో. డాక్టర్ గారు, చల్లగా ఫ్రెష్గా జ్యూస్ తీసుకొచ్చాను, తీసుకోండి. డాక్టర్ గారు, నాకు చిన్న సమస్య ఉందండి, చెప్పమంటారా? చెప్పు పుల్లయ్య. 4 రోజుల నుంచి సరిగ్గా ఆకలేదు, ఏం తినలేకపోతున్నాను. పైగా మొత్తంతా నొప్పిగా ఉంది. చాలా గట్టిగా ఉన్నట్టుంది. చిన్న ఏంటంటున్నా? ఉదయం పెద్ద గేమ్ తిన్నామ్మ గారు, సింపుల్ గా 40 ఇడ్లీలు 20 దోశలు 10 పూరీలు అంతే. మరి మధ్యాహ్నం ముక్కలేకపోతే ముద్ద దిగుదాం గారు. 2 కేజీలు చికెన్